ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభం చేయబడుతున్నటువంటి పరిశుద్ధ బైబిల్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనడానికి మనందరం వచ్చి ఉంటున్నాము. మరి ఆ కార్యక్రమాన్ని ప్రార్థనతో మరి శుభములతో దేవుని వాక్యముతో మనం ప్రారంభించుకుంటాం కాబట్టి ప్రారంభానికి ముందుగానే కార్యక్రమాన్ని మనం జరిగించుకుంటున్నాము. కనుక మరి ఈ సమయంలో మనము గ్రీటింగ్స్ విందాము, ప్రార్థన చేద్దాము, పాటలు ఇట్లా ఇదంతా చాలా షార్ట్గానే చేద్దాం. మీకు అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే గ్రీటింగ్స్ను మనం 2-3 నిమిషాలు చెప్పవచ్చు. మెయిన్ మెసేజే 30 నిమిషాలు ఈ ప్రత్యేక సమయానికి. ఆరాధన టైంలో అయితే మామూలుగా 50 నిమిషాలు, గంట తీసుకుంటాం, కానీ ఇది ప్రత్యేక కార్యక్రమం కాబట్టి మెయిన్ మెసేజ్కే 30 నిమిషాలు తీసుకుంటాం. కాబట్టి సేవకులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించి సమయాన్ని పాటించే సమయానుకూలంగా మన శుభాలు తెలియజేయాలి. ప్రార్థన అంశం ఇచ్చినప్పుడు అంశం కొరకు ప్రార్థించాల్సిందిగా మీకు అందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తుంటున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాము. పాస్టర్ ప్రభాకర్ గారు, ధర్మసాగర్ వారు ముందుకొచ్చి ప్రార్థించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చేసుకుంటారు, కానీ ఆ పాటలలో ఉన్నటువంటి ఆత్మ నడిపింపు నేను చాలా గ్రహించాను. హల్లెలూయా. ఎందుకంటే ఒక మాట ఉంటుంది అందులో, ఆగమైపోయిన ఆత్మను నేను యేసయ్య ఆదరించి కాపాడామనేటువంటి మాట. రికార్డ్ చేస్తున్నప్పుడు మామూలుగా అందరూ పాడుతూ ఉంటారు, కానీ బ్రదర్ పాడుతుండగా నేను గ్రహించాను, ప్రభువు మరి ఎక్కడెక్కడో వేరు ప్రాంతాలలో. తర్వాత తన పరిచయం చేసుకున్నాను, ఎక్కడ మీరు ఎలా ప్రభువులోకి వచ్చారంటే చెన్నారం అనే విలేజ్, అంటే మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. అది చిన్నప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళాను. మేము అన్యజనులు, అంటే విశ్వ బ్రాహ్మణ్స్ నుండి ప్రభువులోనికి నేను ఒక్కరిని, మా కుటుంబంలో నేను ప్రభుని తెలుసుకున్నాను. అలానే ఇక్కడ ఉన్నటువంటి జోసఫ్ బ్రదర్ కూడా పరిచయము. నేను మరి కొత్తగా ప్రభులోనికి వచ్చినప్పుడు వీరు పాస్టర్స్గా ఉండలేదు, కానీ నేను అంతంత మట్టికే ఉండేది. కానీ నేను ప్రభువులో పూర్తిగా రావడానికి ఒక 6-7 సంవత్సరాలు పట్టింది, పూర్తిగా ప్రభువుని తెలుసుకోవడానికి. మొత్తానికి అయితే ప్రభువు మళ్ళీ తన ఆత్మ చేత అంటే ఆదరించబడాలంటే దేవుని యొక్క వాక్యమే. మనం శారీరకంగా పాటలతో స్తోత్ర గీతాలతో హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో యేసయ్యా నిన్నే పాడనా, యేసయ్యా నిన్నే వేడనా, యేసయ్యా నిన్నే పాడనా, యేసయ్యా నిన్నే వేడనా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో, హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో యేసయ్యా నిన్నే వేడనా, యేసయ్యా నిన్నే పాడనా, యేసయ్యా నిన్నే వేడనా, యేసయ్యా నిన్నే పాడనా. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నిన్ను చేరగానే నన్ను నేను మరచి, నిన్ను చేరగానే నన్ను నేను మరచి, ఎనవటి మాటలలో లీలమైతినా, ఎనవటి మాటలలో లీలమైతినే, నీ నోటి మాటలు ఏనాటికైనా మరువరు యేసయ్యా, నీ నోటి మాటలు ఏనాటికైనా మరువరు యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో, హల్లెలూయా
హల్లెలూయా పాటలతో స్తోత్ర గీతాలతో యేసయ్యా నిన్నే పాడనా, యేసయ్యా నిన్నే చేరనా, యేసయ్యా నిన్నే పాడనా, యేసయ్యా నిన్నే చేరనా. హల్లెలూయా నన్ను నేను మరచి నిన్ను చెరగానే నన్ను నేను మరచి వంటి మాటలలో లీలమైతినా, వంటి మాటలలో లీలమైతినా. నీ నోటి మాటలు ఏనాటికైనా మరువను యేసయ్యా, నీ నోటి మాటలు ఏనాటికైనా మరువను యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూర్చోవాలని మనం విచ్చేసినటువంటి మరి మండల దైవజనులు, ఆయా ప్రాంతం నుంచి వచ్చిన దైవజనులందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాము. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి కత్తి విక్టర్ మోజస్ అని పేరున్నది. మరి ఆయన కత్తిలాగానే ఏ పని ఆరంభించినా మరి చాలా చాకచక్యంగా ధైర్యంగా చేసేటువంటి మరి కృప దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆ మధ్యలో ఒక 4-5 months బ్యాక్ తాండూరులో ఒక అంటే ఆయన ధైర్యంగా ముందుకొచ్చి ఒక సెంటర్లో, ఒక 4 బాటలు ఉండేటువంటి సెంటర్లో ఒక 15 గుంటలు 20 గుంటలు తీసుకొని అక్కడ అంతా సాధ చేయించి అక్కడ చర్చ్ ఇనాగ్రేషన్ కోసమని అందరిని పిలిచాడు. నన్ను కూడా పిలిచి నేను అక్కడికి వెళ్ళిన తాండూరుకి. అక్కడ పాస్టర్లు అంతా వచ్చారు. అక్కడ గొప్ప కార్యక్రమం జరుగుతుంది అనేటువంటిది నమ్మకంతో మేకలు కోసి పెద్ద భోజనాలు కూడా వండి అంత చేశాడు అక్కడ. అయితే సాతానుడు మాకు అపోజిషన్ ఉంది కాబట్టి అక్కడ ఆ గ్రామాల నుంచి దాదాపు ఒక 100 మంది దానికి వచ్చి అక్కడ ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు వచ్చి అక్కడ ఆ సభను డిస్టర్బ్ చేయడానికి చాలా మంది పూనుకున్నారు. అయినప్పటికీ ధైర్యంగా మనోడు వాళ్ళతోని ధీటుగా నిలబడి మాట్లాడి అది చేయడం జరిగింది. ఆ సభ కొద్దిగా ఆ గొడవ కొద్దిగా ఎక్కువైపోయింది. ఆ తర్వాత పోలీసు వచ్చింది అక్కడికి. వాళ్ళందరూ సంజాయించి మేము కూడా మరి ఇట్లా మాట్లాడినాం. అందరం పాస్టర్లు కూడా నిలబడ్డారు అక్కడ. మాట్లాడినా కానీ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా నేను తగ్గల, ఎట్టి పరిస్థితులు తగ్గే సవాలు లేదు. మేము పాటలు పాడుకుంటూనే ఉన్నాం. వాళ్ళ లొల్లి వాళ్ళు జరుగుతూ ఉన్నది. వాళ్ళ లొల్లి ఎక్కువైతుంది అని పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని సంజాయించి లొల్లి ఎక్కువైతుందని చెప్పి వాళ్ళు మమ్మల్ని సంజాయించారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే ఏదిన్నా కానీ ముందుగా డేర్ అండ్ డాష్ గా ముందుకు వెళ్ళడం అనేది, మరి దేవుని పనిలో ముందుకు వెళ్ళడం అనేది మరి పౌరులాగా ఇంకా ముందుకు కదలాల్సింది కదలాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం. ఈ బైబిల్ హౌస్ కూడా చాలా సంతోషమైన విషయం. ఈ ప్రాంతంలో అది కూడా ఒక డేర్ స్టెప్. ఆయన ఇక్కడ ఉండడు. ఆయన తాండూరు సెంటర్లో కూడా ఒక మంచి చర్చ్ ఉన్నది. ఆ చర్చ్ కూడా ఎట్లా ఉందంటే అదొక పైన ఉన్నది, ఆ కింద ఒక కొండ మీద ఉన్నట్టుంది అది ఆ చర్చ్. ఆ కొండ కింద అంతా కూడా హౌజెస్ ఉన్నాయి. అది కూడా చక్కటి చర్చ్. ఆడ మంచిగా వాడబడతా ఉన్నాడు దైవజనుల ప్రాంతంలో. అటు ఉద్యోగంతో సహా మరి ఈక్వల్ గా ఆయన దేవుని సేవలో వాడబడతా ఉన్నాడు. ఇక్కడ కూడా ఇంత డేర్ స్టెప్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. అయితే మరి విశ్వాసాల యొక్క బలహీనతను కూడగట్టుకొని ప్రైస్ కూడా ఎక్కువ తక్కువ అమ్ముతా ఉన్నారు లోపల. అట్లా మన దగ్గర జరగదు. మరి దైవజనులు అప్పుడే చెప్పారు, ఇది హౌస్ గా, ఇది షాప్ కాదు, మరి ఇది సేవకు సంబంధించినటువంటి కార్యక్రమం కనుక మనకంతా కూడా వాజిబుగానే ఉంటుందని మనం అందరం అనుకుందాం. ఎలాంటి ప్రైజెస్ కూడా అదనంగా మనం పెట్టేస్తే లేదు. మన దైవజనులు ముందుకొచ్చి ఏదేమైనా దేవుని సేవలో వాడబడాలా, దేవుని సేవలో అనేకులకి ఇది ఉపయోగపడాలా, ఇది ఒక రకమైనటువంటి పరిచర్య, దేవుడిచ్చినటువంటి పరిచర్య అని చెప్పి ముందుకు వచ్చినటువంటి విక్టర్ మోజస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చిన దైవజనులు దేవాలయం గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, మహిమ కలుగును గాక. జగత్ రక్షకుడైన యేసు క్రీస్తు ఘననామమున మీ అందరికీ ఈ పరిశుద్ధ బైబిల్ హౌస్ ఓపెనింగ్ కొరకు స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఇలాంటి బైబిల్ హౌస్ ఉండడం చాలా సంతోషం. బైబిల్ హౌస్ పెట్టడానికి
నేను చాలామందికి ప్రోత్సహించాను. కొంతమంది పెట్టుకున్నారు, మధ్యలో అటు ఇటు చేశారు. ఈ రోజున నిజంగా దేవుని యొక్క సేవకులను ఆహ్వానించినటువంటి విక్టర్ మోజెస్ గారిని బట్టి ప్రభును గణపరుస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి ఆలోచన, మరి ముఖ్యంగా ఈ బైబిల్ హౌస్కు మేనేజర్గా ఉంటున్నటువంటి బి సంపత్ బ్రదర్ ఎక్కడున్నాడో తెలియదు, కానీ వారు ఎప్పటి నుండో ఫోన్ చేసి అడుగుతున్నారు. సంపత్కి నేను చాలాసార్లు చెప్పాను, సంపత్ నువ్వు బైబిల్ హౌస్ పెడితే చాలా బాగుంటుంది, నీకు చిన్న ఆటో ఉంది కదా, పెద్ద ట్రాలీ దేవుడు ఇస్తాడు అని తనను ప్రోత్సహించి ఆ ట్రాలీ కొనడానికి ఆలోచన కలుగజేసి ఈ రోజున ఆ ట్రాలీలో తిరుగుతూ ఎక్కడ మీటింగ్లు ఎక్కడ సభలు పెట్టినా కానీ ఆ సభలలో తను వెళ్ళి ఈ వాక్యాలను, పుస్తకాలను, బైబిల్ను తను సరసమైనటువంటి ధరలకు తను ఇస్తూ ఉన్నాడు. దేవవరం గారు మేము కలిసినప్పుడు మా గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది కరీంశ్రీ గారిని కలిసినప్పుడు డానియల్ రెఫరెన్స్ బైబిల్ ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు ఎలా ఏంటి మందికి ఎందుకు పెట్టాలి, ఎక్కడో వేరే జిల్లాలో ఉన్నటువంటి వారికి, వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి బిజినెస్ ఎందుకు ఇవ్వాలి, మంచిది అని సంపత్ని పిలిచి 2-3 సార్లు మాట్లాడి సంపత్కే ఈ యొక్క వ్యాపారాన్ని డానియల్ రెఫరెన్స్ బైబిల్ ప్లస్ బ్యాగు అది నువ్వే ఇవ్వాలి బాబని కరీంశ్రీ గారి ముందు మాట్లాడి దగ్గర 200 బైబిల్ ఆ రీతిగా సంపత్ వారి ద్వారా తను ప్రయాసపడి తీసుకెళ్ళడం, ఇవ్వటం జరిగింది. నాతో చాలా మాటలు పడ్డాడు. సమయానికి అందివ్వకపోతే సమయానికి సరి అయినటువంటి విధానంలో కొన్ని మేము ఇచ్చిన మరి మోజెస్ విక్టర్ గారికి మరి కూడొచ్చిన దైవజనులందరూ కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా అందరూ పెద్దవారు ఉన్నారు, బాలస్వామి గారు, అందరూ చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ దినాన మనందరం కూడుకోవడం చాలా సంతోషకరం. మరి ఇందాక చెప్పిన మరి దైవజనులు మరి ఆ యొక్క బాలస్వామి గారు చెప్పిన రీతిగా బైబుల్స్ తక్కువ రేట్లో అన్నప్పుడు దేవునికి స్తోత్రం. మనం కూడా ఎక్కడెక్కడో కొంటా ఉంటాం, కానీ ఇలా తక్కువ రేట్లు ఎవరైనా ఎక్కడ చూసినా కూడా తక్కువ రేటే ఆశిస్తూ ఉంటాం. అయినప్పుడు కూడా సేవకు ఉపయోగపడాలంటే మనము పిలిచిన వారికి మన సంఘంలో అనేకులకు తెలియజేస్తే కూడా బాగుంటుంది. దేవునికి స్తోత్రం కనుక మరి యొక్క బైబిల్ హౌస్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ఈ సమయం ఇచ్చిన దైవజనులందరూ కూడా వీరి సంఘాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయిచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. ఒక్కటి కొద్దిగా జాగ్రత్త వినండి ప్లీజ్. నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే కొద్దిసేపే మాట్లాడతా కాబట్టి కొద్దిగా వినండి. ఇక్కడ కొర్నేలి అనే శతాధిపతి అనేటటువంటి వాడు భక్తిపరుడు కైసరులో ఉండెను. ఆ భక్తి అనేటటువంటి కారణానికి వివరణ ఎక్కడుందంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దయచేసి ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటనే నేను చెప్పే పద్ధతి ఏదంటే, కొర్నేలి అనేటటువంటి భక్తిపరుడు ప్రార్థన చేసేవాడు, ధర్మాలు చేసేటటువంటి వాడు, ఇంకా చాలామందితో పాటు ఎన్నో దైవిక లేదా మంచి కార్యాలు చేసినటువంటి వాడు. ఆయన పేరు ఏమని వచ్చిందంటే దైవ భక్తి కలిగినటువంటి వాడు అనేటటువంటి పేరు. నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నాశ్రయమా యేసయ్య నాశ్రయము నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా యేసయ్య నా ఆశ్రయము నా ఆశ్రయమా యేసయ్య నా ఆశ్రయము నీవే నా కోటవు నిన్నే ఆరాధించెదను నీవే నా కొండవు నిన్నే
దుర్గమా నా ఆశ్రయమా యేసయ్య నా ఆశ్రయము నా ఆశ్రయమా యేసయ్య నా ఆశ్రయము ఓడిపోయే సమయమునా పడిపోయే వేళలో ఓడిపోయే సమయమునా నేను పడిపోయే వేళలో నేను కలదించే సమయమునా నేను కలవంచే సమయమునా నీ కుడి చేతితో నన్ను లేపితివా నీ కుడి చేతితో నన్ను లేపితివా నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా యేసయ్య నా ఆశ్రయము నా ఆశ్రయమా యేసయ్య నా ఆశ్రయము ఈ భూమి గతించిన ఆ సూర్య చంద్రులు ఆరినను ఈ భూమి గతించిన ఆ సూర్య చంద్రులు ఆరినను ఆకాశము గతించిన ఆ చుక్కలన్నీ చల్లారినను ఆకాశము గతించిన ఆ చుక్కలన్నీ చల్లారినను నా కృపణిందో విడిపోదు అని నా దాయ నిన్ను ఎడబాయదాని అభయమును నాకిచ్చితివా నా అండగా నీవై నిలచితివా అభయమునే నాకిచ్చితివా నా అండగా నీవై నిలచితివా నా బలమా నా శైలమా ఉన్నత దుర్గమా నా ఆశ్రయమా యేసయ్య నా ఆశ్రయము నా ఆశ్రయమా యేసయ్య నా ఆశ్రయము హల్లెలూయా మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయం అంతా మరి మన లీడ్ చేస్తున్నటువంటి దేవాలయం అయితే మటుకు మాట్లాడకుండానే అప్పగిస్తూ ఉంటాము. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఏంటంటే ఒక సంఘంలో నేను ఒక సహోదరుని తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన రెడ్డి పేరేం మార్చుకోలేదు, అదే పేరు మీద ఆయనను పరిచయం చేయడం, ఆయన వాక్యం చెప్పడం జరిగింది. ఆ తర్వాత మైకులో విన్న వాళ్ళు, ఓ రెడ్డిస్ కూడా మా వాళ్ళు కూడా ఉన్నారా అనే ఉద్దేశంగా వాళ్ళు నెక్స్ట్ డే నుంచి వ్యతిరేకంగా కాకుండా ఇది మన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకు వ్యతిరేకమేం కాదు అనుకునేటువంటి భావనకు వచ్చింది. కాబట్టి కనుక నా అభిప్రాయము తర్వాత అనుభవం కూడా చెప్తున్నాను కనుక సార్, దాన్ని మించి కులాన్ని మించి మీ పరిచర్య, మీ వాక్యం ఇవన్నీ దాని ముందు ఏమీ కావు. కనుక ఇంత మంచి పరిచర్య చేస్తున్న మీరు మా అందరినీ ఒక రకంగా పురికొల్పినందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనము యేసుక్రీస్తు ప్రభుతోనే ఇంటిమేసీ అంటే చాలా దగ్గరి సంబంధం కలిగి ఉండడము, సహవాసం కలిగి ఉండడం, మన హృదయాన్ని మనమే పరీక్షించుకొని చెక్ చేసుకోవడము, తర్వాత మనము ఎందుకొరకు సృష్టించబడ్డాము, నిర్మించబడ్డాము అనే విషయాలను ప్రతినిత్యము గుర్తుపెట్టుకొని మన మీద, మన శరీరం మీద మనకు అధికారం లేదు, కానీ మన జీవితం మీద ప్రభువుకు అధికారం ఉన్నది. ఆయనే పాలించాలి మనల్ని అని మనం సరెండర్ కావాలనే విషయాలు కూడా తెలుసుకున్నాము. తర్వాత మనల్ని ఎందుకు ఆయన సృష్టించాడు, ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయనను స్తుతించడానికి, అంతేకాకుండా ఆయనను గురించి సువార్త ప్రకటించడానికి మనల్ని దేవుడు సృష్టించాడు. కాబట్టి ఆ పనులు తప్పకుండా మనము జరిగించాలని, అదేవిధంగా మనము ప్రతినిత్యము కృతజ్ఞత కలిగి కూడా జీవించాలనే మంచి విషయాలు విన్నాము.
మరొకసారి దైవజనునికి ప్రభుపేట నేను వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. మారని ప్రేమ నీదే, మారని ప్రేమ నీదే, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడేదా. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా. నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా. నీ ప్రేమ కౌగిలిలో నన్ను బంధించుమా. నీ కోసమే, నీ కోసమే నా ఈ ఆలాపన. నీ కోసమే, నీ కోసమే నా ఈ ఆరాధన. మారని ప్రేమ నీదే, మారని ప్రేమ నీదే, నిన్ను కీర్తింతును, నిన్ను కొనియాడేదా. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును. వైట్ రైస్ సార్, కొంచెం వైట్ రైస్. నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా. పరలోక రాజ్యములో పరవశించాలని